అసలు ఏమైనా ఉందా ఈ ప్రపంచంలో? ఏమీ లేదు అసలు. చేయవలసింది లేదు, గొప్పది లేదు, తక్కువది కూడా లేదు. జాలి లేదు, కరుణ లేదు, గొప్పతనము లేదు, మంచి లేదు, చెడు లేదు. ఇది నీకు పూర్తిగా అర్థం కావాలి సాధన చేస్తే. ఎందుకు లేదంటున్నా? కటిక బీదవాడు, ఆపర కుబేరుడు, తేడా లేదు. అష్ట కష్టాలు, సకల భోగాలు, తేడా లేదు. దుఃఖంతో కూడిన జీవుడు, సంతోషంతో కూడిన జీవుడు, తేడా లేదు. ఈ స్థితి ఎవరికి వస్తుంది? తేడా అనేది దాన్ని చూసిన వాళ్ళకు వస్తుంది, అందులో జీవిస్తున్న వాళ్ళకు వస్తుంది. ఒక విషయాలలో జీవించేవాడు వాడు సాధకుడా? దాన్ని పట్టుకొని వేలాడేవాడు దుఃఖం వచ్చిందని, సంతోషం వచ్చిందని, వాడు కూడా సాధకుడైనా? ఏమీ లేదు, నీవు తప్ప ఏదీ లేదు. అది నిజమైతే మరి దాంట్లోనే ఉండక దాంట్లోనే పరబ్రహ్మం చూడాలి కదా. మళ్ళీ పరబ్రహ్మం ఎక్కడో వెతకడం ఎందుకు? అందులోనే పట్టుకొని ఉండాలి సకల భోగాలలో. ఎక్కడైనా చరిత్రలో సకల భోగాలు, ఐశ్వర్యాలు అనుభవించిన వాడు దేవుని చూసినట్టు ఉందా? అందులో పరమశాంతి దొరికిందా? అందులో వాడి యొక్క మనసులో ఆ స్థితిని పొందాలనే కోరిక వల్ల ఆ స్థితిని ఒక పుణ్యం చేసుకున్నటువంటి కర్మల వల్ల అది సాధించినప్పుడు వాడు అనుకునేటువంటి ఫీలింగ్ అది. దానికి పరమాత్మతత్వానికి ఏమైనా పోలిక ఉందా? కటిక బీదవాడు కూడా నిజానికి ఆయన మనసులో నా యొక్క కటిక బీదము కష్టాన్ని పక్కకు పెట్టినప్పుడు, దేవుని నింపుకున్నప్పుడు, వాడు గుడిసెలో ఉన్నా కానీ, మురికి కాలువల పక్కన కూర్చున్నా కానీ, వాడే అందరికంటే ముందు ఆ పరమాత్మతత్వాన్ని పొందుతాడు. ఎందుకంటే వాడు ఈ ప్రపంచంలో విషయవాసన కోల్పోవాల్సింది ఏమీ లేదు కదా. వాడు ఈజీగా వదిలేయాల్సింది కూడా ఏమీ లేదు. ఉన్నవాడికే కష్టం వదిలేయడం, పట్టుకున్నాడు కాబట్టి. పట్టుకొని వాడికి ఏముంటుంది? నిజానికి పట్టుకోకుండా ఉండగలిగిన వాడు గొప్పవాడు సాధనలో. అది దొరకనప్పుడు బాధపడేవాడు ఇంకా మూర్ఖుడు, సాధన చేయరాదు వాడికి. సాధన అంటే క్లుప్తంగా, స్పష్టంగా ఫస్ట్ దాని యొక్క వివరణ తెలుసుకోవాలి కదా. చేస్తూ దానికే చేస్తూ ఉండి వీటి స్వరూపాలు, వీటి యొక్క మర్మాలు, మాయలు తెలుసుకోకుంటే ఎలా? దేవుడు విషయాలను, వాసనలను పట్టుకున్నటువంటి మనసు నుంచి త్యాగం చేయమంటాడు తనకు అనిపించాలంటే. అలాగే పట్టుకొని అతనిని చేరవచ్చని చెప్పాడు కదా. అతనిపై ప్రేమతో, భక్తితో చేసే సాధన కన్నా త్యాగం గొప్పదని ఎందుకన్నాడు? త్యాగం ఏం చేయాలి? నువ్వేదైనా పట్టుకుంటే దాన్ని త్యాగం చేయాలి. పట్టుకునేది దైవారాధనకు, దేవుని చేరడానికి అభ్యంతరకరము, అడ్డు వస్తూ ఉంటాయి. అవి పట్టుకోవడం నిర్మలంగా ఉండాలి. పట్టుకునేది ఏమీ లేదు, దానిలో విషయము లేదు,
గొప్పతనము లేదు, అవసరము లేదు. ఏవైనా పట్టుకున్నా పట్టుకోకపోయినా ప్రస్తుతం సాధన చేస్తున్నప్పుడు నువ్వు మొత్తం ఫ్రీగా అయిపో. నీ మనసులో ఉన్న వాటి గురించి, పోయిన వాటి గురించి, వచ్చే వాటి గురించి ఆలోచించకు. నీవు నిర్మలంగా ఉంటే ఆయన ఏ పరీక్ష పెట్టినా అది పట్టుకున్న వాటికే. నీకు నిర్మలుడికి పరీక్షలు లేవు. నిర్మలుడు ఆనందంలో ఆ తత్వాన్ని చూస్తూ ఉంటాడు. ఆ చూసే స్థితి, ఆనందం స్థితి కలిగినప్పుడు మాత్రమే సాధన. ఆనందం నిరంతరం నీలోన ప్రవహించాలి. నువ్వు ఏది పట్టుకున్నా పట్టుకోలేవా, మరి ఎందుకు ఆనందం వస్తలేదు, వస్తుంది, ఇవన్నీ విశ్లేషణ చేసుకోవాలి. ఆనందం వచ్చినప్పుడే నీవి సాధన. నువ్వు ఫిజికల్లో విషయాలలో ఆనందం తెచ్చుకొని పరమాత్మలో కూడా అదే వస్తుందంటే తప్పు. పరమాత్మలో వచ్చే ఆనందమే నిజమైన ఆనందం. దానికి దీనికి ఎటువంటి పొంతన లేదు. దీని గురించి నీ యొక్క జీవితము, జన్మలు ఎందుకు రా బాబు అని ఎన్నో జన్మలు వృధా. మోసపోకు.